పండితుడి శిష్యుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం గోవిందుడు అని ఒక అబ్బాయి పండితుడి ఇంట్లో పని చేసేవాడు. గోవిందుడికి చదువుకోవాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది. అందుచేత తను చేసే పనిని మర్చిపోయి గురువుగారు అక్కడ పండితుడు పాఠాలు చెప్తుంటే వింటూ ఉండేవాడు గోవిందుడు. ఇంకా ఇలానే ఒకసారి గోవిందుడు పని మర్చిపోయి పాఠాలు వింటూ ఉంటాడు. అప్పుడు ఆమె పండితుడి వాళ్ళ భార్య వచ్చి గోవిందుడిని నానా మాటలు అంటుంది. అప్పుడు పండితుడు, ఏరా నువ్వు పని పక్కన పెట్టేసి ఏం వింటున్నావు ఇక్కడ అని పండితుడు గోవిందుడిని అడుగుతాడు. అప్పుడు గోవిందుడు, నేను మీరు చెప్పే పాఠం వింటున్నాను, నాకు కూడా చదువుకోవాలని ఉంది, నాకు కూడా చదువు నేర్పించండి, పాఠాలు చెప్పండి అని గోవిందుడు అడుగుతాడు. అప్పుడు పండితుడు, నీ కోరిక మంచిదేరా, కానీ నీకు అర్హత ఉందా? నీ అర్హతని నిరూపించుకో, చెప్పు. ఇప్పుడు నేను ఏం పాఠం చెప్తున్నాను నీకు అర్థమైందా? మొత్తం నాకు వివరించి ఇప్పుడు నేను ఏం పాఠం వీళ్ళకి చెప్పాను అని పండితుడు అడుగుతాడు. పండితుడు చెప్పింది కూడా సరైనదే. ఎందుకంటే ఈరోజు పండితుడు చెప్తున్న పాఠం ఎవరి శిష్యులకి సరిగ్గా అర్థం కాలేదు. అందరూ తలలు పీక్కుంటున్నారు అది అర్థం చేసుకోవడానికి. ఇంకా పండితుడు గోవిందుడి కూడా ఇది అర్థం కాదులే, తను చెప్పలేడు అనుకుంటాడు. కానీ తన అంచల్ని తలకిందులు చేసి గోవిందుడు మొత్తం ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా తను విన్న పాఠం మొత్తం వివరించి పండితుడికి చెప్తాడు. ఇంకా పండితుడు ఆశ్చర్యపోయి అప్పటి నుంచి గోవిందుడికి కూడా పాఠాలు చెప్తాడు పండితుడు. ఇంకా గోవిందుడు త్వరలోనే మిగిలిన శిష్యులందరినీ దాటేసి విద్యలో చాలా ముందుకు వెళ్తాడు. ఇంకా మిగిలిన శిష్యులందరికీ అసూయ కలుగుతుంది. వాళ్ళ అసూయని పండితుడితో వెళ్ళబుచ్చుకుంటారు. అప్పుడు పండితుడు, నేనేం చెయ్యను చెప్పండి, వాడికి సరస్వతి జ్ఞానం ఉంది, మీరు కూడా ప్రయత్నించండి, మీరు కూడా వాడిలాగా ప్రయత్నించి మంచిగా చదువుకుంటే మీరు కూడా బాగా చదువుకోవచ్చు, ఇంక అంతకంటే మనం చేసేదేం లేదు అని పండితుడు చెప్తాడు. ఇంక ఇది ఇలా ఉండగా ఇది చాలదన్నట్టు గోవిందుడికి కవిత్వం బాగా అబ్బుతుంది. తను ఒక కవిత్వం కూడా రాస్తాడు. తన కవిత్వం ఒక గొప్ప ఖ్యాతిని చెందుతుంది. బాగా అన్ని దగ్గర మారుమోగిపోతుంది గోవిందుడి కవిత్వం. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ గోవిందుడిని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని కవిత గోష్ఠి చెప్పించుకొని సన్మానం చేయించి సత్కారం చేయించి ఆ కవిత్వాలకి బాగా డబ్బులు ఇచ్చి అలా బాగా చూసుకునేవారు. ఇంకా గోవిందుడు కవిత్వం అబ్బినట్టు మిగిలిన శిష్యులకి కవిత్వం అంతగా అబ్బలేదు. ఇంకా గోవిందుడు చదువుకునే జ్ఞానం అంతా అయిపోయింది. ఇంకా అలా చదువుకునేది అయిపోయాక గోవిందుడు ఒక నాటకశాల వాళ్ళకి ఒక నాటకంని రాసిస్తాడు. వాళ్ళు ఆ నాటకంని ప్రదర్శిస్తారు. ఆ నాటకం చాలా గొప్పగా ఖ్యాతి చెందుతుంది, ప్రఖ్యాత చెందుతుంది. అందరూ ఆ నాటకంని చూస్తారు, అందరూ మెచ్చుకుంటారు. ఇంకా అప్పటి నుంచి గోవిందుడు నాటకాలు రాయడం కూడా మొదలుపెట్టి అలా ఎన్నెన్నో నాటకాలు గొప్ప గొప్పవన్నీ సంస్కృతంలో రాస్తాడు. ఆయన రాసినవన్నీ మిగిలిన నాటకశాల వాళ్ళందరూ ప్రదర్శిస్తారు. ఇంకా గోవిందుడికి అలా చాలా డబ్బు కూడా వస్తుండేది. ఇంకా మిగిలిన పండితుడి శిష్యులు అంతగా ప్రయోజకులు కాలేరు. ఇంకా అందరూ గోవిందుడే మంచి శిష్యుడు, గురువుగారి పరువు నిలబెట్టారు, గురువు అంతటి గొప్ప శిష్యుడైపోయాడు, గురువునే దాటిపోయాడు గోవిందుడు అని ఆ ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటున్నారు. ఇంకా వాళ్ళు అనుకుంటూ ఉండగానే ఈ శిష్యులందరికీ గోవిందుడి మీద అసూయ కలుగుతుంది. వీడు బాగా ముందుకెళ్ళిపోయాడు, మనమేమో అసలు ప్రయోజకులమే కాకుండా వెనుక పడిపోయాం, మనకి చదువుకునే రోజుల్లో కవిత్వం కూడా సరిగ్గా అబ్బలేదు అని శిష్యులందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ గోవిందుని ఎలాగైనా మనం ఏదో ఒకటి చేయాలి, మనం కూడా గొప్పగా అయిపోవాలి, ఆ గోవిందుని కూడా ఎలాగైనా అనగచేయాలి అని అనుకుంటారు. ఇంకా పండితుడి మిగిలిన శిష్యులందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందం మీదకి వస్తారు. మనం వేరే వేరే ప్రాంతాలకు వెళ్దాము, అక్కడ ఉన్న నాటకాలు రాసే వాళ్ళ నాటకాలని అడుగుదాము, వాళ్ళని ఇక్కడికి తీసుకొద్దాము, ఇక్కడ వాళ్ళకి సన్మానం సత్కారం అవన్నీ చేద్దాం. అప్పుడు గోవిందుడు తనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని చూసి అసూయపడి కుళ్ళుకుంటాడు. ఇంకా గోవిందుడికి కూడా పెద్దగా అవకాశాలు రావులే అని ఈ మిగిలిన పండితుడి శిష్యులందరూ అనుకుంటారు. అలాగే అనుకొని వాళ్ళందరూ కొంతమంది ఒక్కొక్క దేశానికి అలా వెళ్తారు, ఇంకొంతమంది ఏమో ఆంధ్రదేశానికి వెళ్తారు.
ఆంధ్రదేశంలో అప్పుడు నాటకాలు చాలా బాగా ప్రఖ్యాతి చెందాయి. అందరూ నాటకాల వైపు చూస్తూ ఉన్నారు. నాటకాలు ఆంధ్రదేశంలో బాగా ఖ్యాతిని తెచ్చుకున్నాయి. ఇంకా పండితుడి శిష్యులు ఆంధ్రదేశంలో ఒక గొప్ప కవి దగ్గరికి వెళ్తారు. ఆయన పేరు భద్రకవి. భద్రకవి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు, మీరు చాలా బాగా నాటకాలు రాస్తారు, మేము వాటిని చూసాం కూడా, అవి చాలా బాగున్నాయి. మీరు మా కోసం మీ కవిత్వాలని సంస్కృతంలో రచిస్తారా? మేము మా దేశంలో మీ నాటకాలని ప్రదర్శిస్తాము. మీకు అక్కడ కూడా గొప్ప ఖ్యాతి, గొప్ప పేరు లభిస్తుంది. ఏమంటారు, మా కోసం అనువాదం చేసిస్తారా మీ గొప్ప గొప్ప నాటకాలని అని పండితుడి శిష్యులు అడుగుతారు. అప్పుడు భద్రకవి, నేను రాసిన కవిత్వాలు, నేను రాసిన నాటకాలు ఇవన్నీ ముందే సంస్కృతంలో ఉన్నాయి. వాటిని రచించింది ఎవరో కాదు, గోవిందుడు. ఆయన రచించిన నాటకాలనే నేను మా దేశపు భాషలో అనువదించి ఇక్కడ ప్రదర్శిస్తున్నాను, ఇక్కడ నాటకశాల వాళ్ళకి ఇస్తున్నాను అని భద్రకవి చెప్తాడు. ఇంకా వాళ్ళకి పండితుడి శిష్యులకి తల కొట్టేసినంత పని అయింది. చాలా అయ్యో, గోవిందుడు నిజంగానే చాలా గొప్పవాడైపోయాడు, మనమే అతన్ని తక్కువ చేయాలని ఊర్లు దేశాలు పట్టుకొని తిరుగుతున్నాము. అసూయ మనల్ని ఎంత పని చేయించింది, అసూయ వల్ల ఎక్కడికన్నా వెళ్తారు మనిషి అని పండితుడి శిష్యులందరూ అనుకుంటారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు కూడా గోవిందుడి మీద అసూయ పడకుండా వాళ్ళ చాతనైనంత వరకు వాళ్ళు కూడా గొప్పగా ప్రయోజకులు అవ్వాలని ఆ రోజు నుంచి కష్టపడుతూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ఎప్పుడైనా ఒకరు ఎదుగుతుంటే మనం వారిని చూసి అసూయ పడొద్దు. అరే, మనం కూడా వాళ్ళలాగా ఎదగాలి అనే దానికి మార్గాలు వెతుక్కోవాలి. అంతేకాని వాళ్ళ మీద అసూయపడి వాళ్ళని ఎలాగైనా తక్కువ చేయాలి అనే దాని మీద మీ సమయం అంతా పెడితే మీరు ఎదగడానికి సమయం మీకు ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఒకరి మీద అసూయ పడకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమన్నా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.